అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఈ రైనీ సీజన్లో చల్లని వాతావరణంలో వేడివేడిగా క్యాబేజ్ పకోడా వేసుకొని తిన్నాము. ఈ క్యాబేజ్ పకోడా చాలా బాగుంటుందండి. వర్షం పడేటప్పుడు మనకు వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో బజ్జీలు కానీ బుగ్గ్యాలు కానీ ఇలా క్యాబేజ్ పకోడా కానీ ఏదో ఒకటి వేడివేడిగా చేసుకొని కాఫీ తాగుతూ ఇలా పకోడా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ క్యాబేజ్ పకోడా చేయడానికి ముందుగా 150 గ్రామ్స్ వరకు నేను క్యాబేజ్ని తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ క్యాబేజ్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ కారం ఇక్కడ హాఫ్ టీ స్పూనే వేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ మిరియాల పొడి వేసుకుంటాం కాబట్టి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే స్మోకీ తందూరి 1 టీ స్పూన్. ఈ స్మోకీ తందూరి లేకపోతే స్కిప్ చేయండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదండి, వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా అన్నీ వేసాక అన్నింటిని ఒకసారి బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం పకోడా వేసుకోవడానికి అనువుగా వచ్చే రకంగా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోయకండి, లూజ్ అయితే ఆయిల్ పీల్చేస్తాయి. ఇలా క్యాబేజ్కి అంతటికి ఉప్పు కారం బాగా కలిసే రకంగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈ టైంలో మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం రండి. స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న క్యాబేజ్ని చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకుందాం. ఇలా చేసి పెట్టుకోవడం వలన మనం ఆయిల్లో అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, అన్నీ కూడా ఈక్వల్గా వేగుతాయి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు నెక్స్ట్ వేసుకోవటానికి మళ్ళీ రెడీ చేసి పెట్టుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే మనకు పైన ఏమో కాలినట్లు అనిపిస్తాయి, లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి, తినటానికి అంత బాగోవు. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి, అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి. ఇవి వేగాయా లేదా అనటానికి మనం గరిటెతో ఇలా పైకి ఎగరేస్తే లైట్ వెయిట్గా ఉంటే మనకు పకోడా అనేది బాగా కాలినట్టు, లేదు బరువు ఉంది అంటే ఇంకా పచ్చిగా ఉన్నట్లు. అంతే అండి, క్యాబేజ్ పకోడా రెడీ. ఈ పకోడా వేడివేడిగా టమాటో సాస్తో అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంకా కాఫీ తాగేవారైతే పక్కన కాఫీ తాగుతూ ఈ వేడివేడిగా పకోడా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.